అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. గౌరవనీయులు అడ్లూరు లక్ష్మణ్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం ఎంతో సంతోషిస్తున్నాం. మరి మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, ఒక దళిత దిగ్గజం సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ధర్మపూరి ఎమ్మెల్యే, ఈరోజు వారు మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరు లక్ష్మణ్ గారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ కావడం, మన జిల్లాకి ఇన్ఛార్జ్ రావడం మన అందరం సంతోషిద్దాం. అందరూ చప్పట్లతో వారి స్వాగతం పలకాలని కోరుకుంటున్నారు. జీవితంలో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనతో వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 7 సార్లు గెలిచారు. ఈ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడ చూడలేదు. ఇంతకంటే గొప్ప సంక్షేమ కార్యక్రమం ఏముంటుంది? అందరికీ కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మరి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళకి చెప్పండి, ఇంటింటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది చెప్పాలి. మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. అర్హత ఉండే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ నిరంతర ప్రక్రియ. అంటే ఈ రోజు నుంచి ఏం ఆపలేదు, నిరంతర ప్రక్రియ. సన్నబియ్యం కార్యక్రమం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎంత గొప్ప కార్యక్రమం తీసుకొచ్చినాం. గతంలో 70-80% రేషన్ తినని వాళ్ళకి ఇప్పుడు కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకంటే గొప్ప కార్యక్రమం మరొకటి మిత్రులారా, వాస్తవంగా చెబుతున్నా ఆలోచన లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలం ఉంది. భారతదేశంలోనే మీ చెమట, మీ రక్తం, మీ త్యాగం, మీ విశ్వాసం భారతదేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ వచ్చింది మీ అందరి కృషి వల్ల. భారతదేశంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 1,05,000 మెజారిటీ రాలేదు. మీ కృషి, మీ త్యాగం, మీ కష్టం, మీ చెమట, మీ రక్తం అనే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మనం ప్రతిసారి భారీ మెజారిటీ వచ్చింది. మేము ఇక్కడున్నా, అక్కడున్నా, ఎక్కడున్నా ఏనాడు మర్చిపో. కార్యకర్తలే పార్టీకి, ప్రభుత్వానికి మూల స్తంభాలు. మీరు అక్కడ ఉన్నారు, కష్టపడుతున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఏనాడు మర్చిపోయలేదు. మరి ఈరోజు మరొక గొప్ప కార్యక్రమం కోసం లక్ష్మణ్ గారి ఇన్ఛార్జ్ మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా నాగార్జున 18 ఏళ్ల తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఎడమకాలకి నీళ్లు వదిలిపెట్టినాము. మనం కట్టే ప్రాజెక్ట్ ఎట్లుంటాయంటే 1957లో జవహర్లాల్ నెహ్రూ గారు మొదట భారత ప్రధాని శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రారంభించిన నాగార్జున సాగర్ డ్యాము ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఈ రోజు కూడా 22 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. రైట్ కెనాల్లో 11 లక్షల ఎకరాలకి, లెఫ్ట్ కెనాల్కి 10.5 లక్షల ఎకరాలకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి నీళ్ళు అందిస్తుంది. నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా
నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రైతులు ఎంపిక చేసిన ఆయన ఈరోజు ఒక ఇరిగేషన్ మంత్రిగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చి నీళ్లు విడుదల చేసే అదృష్టం ఆ బాధ్యత కలిగింది. మీరందరూ ఆశీర్వదిస్తున్నారు. మరి ఈరోజు నాగార్జున సాగర్ పోయి లక్ష్మణ్ గారు నేను నీళ్లు విడుదల చేసినాం. 18 ఏళ్ల తర్వాత మొదటిసారి జూలై నెలలో లెఫ్ట్ కెనాల్లో నీళ్లు విడుదల చేయడం జరిగింది. మరి ఆ విధంగా ప్రక్రియ భాగంగా ఈరోజు గుంటూరులో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీకు కొన్ని అంకెలు చెప్తా మీరు పరేషాన్ అవుతారు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్ కార్డులు 89,90,000 కార్డులు. అప్పుడు రాష్ట్రం ఎంతమంది లబ్ధిదారులకు వచ్చేది? 2,81,00,000 మందికి. ఇప్పుడు మనం కొత్త రేషన్ కార్డు ఏం చేస్తున్నాము? 7,95,000. కొత్త రేషన్ కార్డులే కాదు, గత 10 ఏళ్ళుగా పాత రేషన్ కార్డులో అర్హత ఉన్న కుటుంబ సభ్యులకి చేర్పించడానికి కూడా అవకాశం లేకుండే. అంతే కదా? ఏమోనండి. మరి కొత్తగా రేషన్ కార్డు చేర్పించే సంఖ్య 33 లక్షల మంది. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 97,90,000 మందికి కొత్తగా కొత్త పాత కలిపి రేషన్ కార్డు ఇస్తున్నాము. గతంలో 2,51,00,000 మందికి వాళ్ళు రేషన్ దొడ్డు పేరిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,15,44,000 మందికి సన్న బియ్యం ఉచితంగా 6 కిలోలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సన్న బియ్యం కోసం మనం సన్న వడ్లు రైతులు సన్న వడ్లు మరి వేసుకోవాలని చెప్పి ప్రోత్సహించారు. ఆ సన్న వడ్లు కొని మన మిల్లర్ల దగ్గర మిల్లింగ్ చేయించి వాళ్ళకి మిల్లింగ్ ఛార్జ్ ఇచ్చి అది సన్న బియ్యం తీసుకున్నాము. గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది? ప్రతి కిలో సన్న బియ్యానికి 56-57 రూపాయలు ఖర్చు పెట్టి ఆ సన్న బియ్యం ప్రతి పౌరునికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం నేను గుర్తు చేస్తున్నా. సన్న బియ్యం మంచిగా ఉందా? మరి గతంలో 10,600 కోట్లు ఖర్చు పెడితే రేషన్ కోసం ఇప్పుడు మన ప్రభుత్వం ఈ సన్న బియ్యం కింద 13,000 కోట్లు ఖర్చు పెడుతుంది. అందరికీ ఈ సన్న బియ్యం అందించాలనే తాపత్రయంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియ. ఏదో ఇట్లా అప్లికేషన్ ఇస్తున్నాం అట్లా అప్లికేషన్ ఇస్తున్నాం కాదు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. మీకు కొన్ని ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు మన నియోజకవర్గంలో గతంలో ఎన్ని రేషన్ కార్డులు ఉండే, మరి కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు ఉండే? గతంలో చిత్రపాలెం మండలంలో 12,000 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 1,116 రేషన్ కార్డు ఇస్తున్నాం. గడేపల్లి మండలంలో గతంలో 17,000 రేషన్ కార్డు ఉంటే మనం 2,450 రేషన్ కార్డు ఇస్తున్నాం. హుజూర్ నగర్లో గతంలో 18,000 రేషన్ కార్డు ఉంటే కొత్తగా 2,200 రేషన్ కార్డు ఇస్తున్నాం. మట్టపల్లిలో 13,800 రేషన్ కార్డు ఉంటే
గతంలో కూడా ఆ దొడ్డు బియ్యం ప్రభుత్వాలు 40 రూపాయలు కిలో కొనుగోలు చేసి ఉచితంగా ఇచ్చి సంవత్సరానికి 10,600 కోట్లు ఖర్చు పెట్టి, కానీ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా దానికి ఏం ప్రయోజనం జరగలేదు. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప ఆలోచన చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఏ రాష్ట్రంలో చేసలేరు, తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ సర్వీస్ గత అందరూ సపోర్ట్ కొట్టలేదు, ఆగలేదు. గతంలో 10,600 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి 13,000 కోట్ల ఖర్చు పెట్టి తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబానికి, దారిద్ర్యానికి దిగున్న కుటుంబానికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది మన కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు అందరూ కూర్చుని మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, సామాజిక న్యాయం కోరుకునే ప్రభుత్వం, అందరూ బాగుపడాలనే ప్రభుత్వం కాబట్టి ప్రతి కుటుంబానికి, బీపీఎల్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖకి దిగున్న కుటుంబానికి సన్నబియ్యం ఆలోచన చేసి ముందుకు పోతున్నాము. నేను సివిల్ సప్లైస్ మంత్రిగా చెప్తున్నా, భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతలేదు. కేవలం తెలంగాణలోనే సన్నబియ్యం కార్యక్రమం పెట్టాం. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు. మీరు చెప్పండి, ఏదైనా ఊళ్ళో రేషన్ కార్డు ఇచ్చిందా? ఇచ్చిండ్రా? ఎనక ఊరు ఇచ్చిందా? రేషన్ కార్డు ఇచ్చిందా? మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనే ప్రక్రియ మొదలుపెట్టినాము. హుజూర్ నగర్, నకరికల్, భువనగిరి, ఆలేరు నిజవరాలలో ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకోసమే ఎక్కువ సమయం ఉండలేకపోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్ధగంట పోయి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టడం, అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి ప్రజలకి వివరించాలనే ఉద్దేశంతో మరి నేను ముందు చెప్పినట్టుగా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా, లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక 4-5 కాన్స్టిట్యున్సీస్ లో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎంత గొప్ప కార్యక్రమం అంటే మీ అందరికీ తెలుసు. మీ అందరి పార్టిసిపేషన్తో, మీ భాగస్వామ్యంతో తెలంగాణ చరిత్రలో నిలబడిపోయే పర్వదినం ఉగాదే కాదు, సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టుకుని కూడా మరి మన హుజూర్ నగర్ పట్టణం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి సభలు జరగడం చాలా అరుదైన సంఘటనలు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గంలో చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్న కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టాం. అదేవిధంగా ఈ మధ్య కాలమే మళ్ళీ సూర్యాపేట జిల్లాలోనే తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ 2 విషయాల్లో తెలంగాణలో ప్రతి పౌరుడు ఆలోచన చేస్తున్నాడు.
తెలంగాణలో ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఆలోచన చేస్తున్నారు. అసలు ఈ రెండు కార్యక్రమాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ప్రజా జీవితంలో గేమ్ చేంజర్స్ గా మిగిలిపోయాయి. అసలు ఎవరు ఊహించలేని కార్యక్రమాలు. ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరుడికి, ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే గొప్ప కార్యక్రమం ఉండదు. గతంలో ఏం జరుగుతుంటే మీ అందరూ తెలుసు. 6 కిలోల దొడ్డు బియ్యం ఇచ్చింది. ఆ దొడ్డు బియ్యము క్వాలిటీ కూడా మంచిగా పోయింది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న సమ్మెట సుబ్బరాజు గారి, లక్ష్మీ నాగేశ్వరరావు గారి, వీళ్ళందరూ కూడా రాష్ట్రం దిగలే. మరి 70-80% రాషన్ వచ్చేవాడు తీసుకోకపోయారు. మరి ఆ రాషన్, ఆ దొడ్డు బియ్యము రీసైక్లింగ్ కిందలో కోళ్ల ఫారాలకు, బీర్ కంపెనీలకు, అక్రమ వ్యాపారాలకి దారి తీసేది. కానీ పేదల కడుపు నింపలేదనే విషయం మనందరికీ తెలిసిన విషయం. నగరికలు పోవాలి ఇటువంటి సభకి, అదేవిధంగా భోగిరి పోవాలి, ఆలయాలు పోవాలి, ఆ తర్వాత బై రోడ్డు వరంగల్ కార్యకర్తల పెళ్లికి పోవాలి. మరి అందుకోసం మేము ఇంకా ఇప్పుడు టైం అయింది మేము పోవడానికి. విలేజ్ గణపతిలో పని చేస్తున్నా. చింతలపాలెం మండలం, కొంత మేరచెరు మండలం, 1-2 కోలాల మండలంలో దొండపాడులో గతంలో లిఫ్ట్ నేను గతంలో ప్రభుత్వంలోనే నిర్మించిన. ఇప్పుడు దొండపాడు 2 అని రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీము బాబు అడిగి. ఇప్పుడు దొండపాడు 2 అని రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ నామకరణం చేసి 10,000 ఎకరాలకి, నరేంద్ర రాసుకో, 10,000 ఎకరాలకి 394 కోట్ల రూపాయలతో నిన్న కేబినెట్ ఆమోదం పొందింది. ఇప్పుడు పనులు వేగవంతంగా చేసి ముందుకు పోతుందని చెప్పిన మాట చేస్తున్నాం. హుజూర్ నగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1 నిలబెట్టాలి. అర్జున్ లక్ష్మణ్ గారు ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ కంచుకోవడం. మీరు మరి మళ్ళీ రావాలని మేము కోరుకుంటూ వారికి మరోమారు స్వాగతం పలుకుతూ, ఇప్పుడు కొంతమందికి ఆ రేషన్ కార్డుల నమూనా అందజేయబడుతుంది. మరి ఆ తర్వాత సభ ముగుస్తుంది. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై